పవర్ స్టార్ ని ఇలా చూడడం వండర్స్ ఫిలిం మాత్రం అన్నా సూపర్ అన్న స్టోరీ బాగుంది అన్న పవన్ కళ్యాణ్ ఒక కొత్త రకంగా చూపించింది చూడు అల్టిమేట్ అసలు సినిమా గురించి చూస్తేనే తెలుసు అన్న చెప్పవేస్తారా చూడరు నా ఫిలిం వస్తుంది ఇంత ముందు మూవీస్ చూసింది వేరు ఇప్పుడు ఫైట్స్ ఫైట్స్ హైలైట్ ఉంది బ్రదర్ సినిమా అయితే పార్ట్ 2 కూడా ఉంది దీనికి బ్లాక్ బస్టర్ కొంచెం గ్రాఫిక్స్ కొంచెం సినిమా సూపర్ వర్త్ వాచింగ్ హైలైట్ సినిమా యాక్షన్ ఉంచిన దాని ఎక్కువ ఉంది రాజమౌళి ఒక్క సినిమా సెట్ చేయి చాలు ఒకే ఒక్క సినిమా పవన్ కళ్యాణ్ అంటే సూపర్ క్లైమాక్స్ ఇంకా సూపర్ పార్ట్ 2 అసలైన యాక్షన్ పార్ట్ 2 యాక్షన్ క్లైమాక్స్ పార్ట్ సూపర్ 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 కామెడీ సెకండ్ హాఫ్ కూడా బాగుంది సెకండ్ హాఫ్ సూపర్ బీజిఎం కీరవాణి చింపేశాడు మామూలుగా లేదు క్రిష్ అన్న థ్యాంక్ యూ జ్యోతి కృష్ణ అన్న థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ థ్యాంక్ యూ అన్న రాజమౌళి ఒకే ఒక్క సినిమా సెట్ చేయి కళ్యాణ్ బాబుతో సెట్ అయిపోద్ది కళ్యాణ్ బాబుతో రాజమౌళి ఓజీ మాత్రం ఉంటది ఈ సినిమా ఏంటంటే ఓ టాక్ బట్టి ఒక 1 వీక్ 10 డేస్ కలెక్షన్స్ టాక్ బట్టి నెక్స్ట్ క్యారీ ఆన్ చేస్తారు పాజిటివ్ నిధి అగర్వాల్ మంచి యాక్టింగ్ ఉండే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ లో కొద్దిగా తగ్గించినట్టు అనిపిస్తుంది పాటలు ఇంకా ఏమన్నా క్వశ్చన్స్ డైరెక్షన్ ఫస్ట్ హాఫ్ మంచి హైప్ ఉండే బ్రో సెకండ్ హాఫ్ కొద్దిగా డల్ ఉండే సాంగ్స్ లేవుగా మన కుర్రోళ్ళు కొద్దిగా డాన్స్ చేయలేకపోయినారు మ్యూజిక్ ఫస్ట్ హాఫ్ మంచిగా ఉండే బ్రో సెకండ్ హాఫ్ ఏం లేదు సాంగ్స్ గ్రాఫిక్స్ అంతకంటే అంత తీసినారు బ్రో ఖర్చు బట్టి మూవీ అసలు ఇలా ఎప్పుడు చూడలేదు పవన్ కళ్యాణ్ అసలు మొత్తం అసలు చాలా బాగుంది ఫస్ట్ నుంచి అసలు టోటల్లీ అన్ఎక్స్పెక్టెడ్ అది బాగుంది ఫస్ట్ హాఫ్ అయితే అసలు పీక్స్ సెకండ్ హాఫ్ క్లైమాక్స్ లో గ్రాఫిక్స్ అంతా కొంచెం బాగాలేదు కానీ బట్ అదర్వైజ్ అసలు టూ గుడ్ అన్ఎక్స్పెక్టెడ్ సాంగ్స్ కానీ మ్యూజిక్ అసలు అన్ని అసలు అలా రన్ అవుతూనే ఉంది అసలు ఎక్కడ 1 మినిట్ కూడా ఏం బోర్ కొట్టినట్టు అనిపించలా ఎంఎం కీరవాణి గారు అయితే అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేత కొట్టిస్తారు ఆయన అంటే ఓవరాల్ గా సినిమా బ్లాక్ బస్టర్ చెప్పట్లేదన్నా ఒక కామన్ ఆడియన్ గా చెప్తున్నా సినిమా అయితే ధర్మం కోసం యుద్ధం చేసిన సినిమా హిస్టారికల్ మూవీ అన్న హిస్టరీలో నిలిచిపోయే సినిమా అనేది పవన్ కళ్యాణ్ హిస్టరీలో నిలిచిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు బాక్స్ ఆఫీస్ కూడా హిస్టరీలో నిలిచిపోతారన్న ఆ విధమైన హిస్టారికల్ మూవీని స్క్రీన్ ప్లే బ్రహ్మాండంగా నడిపించాడన్న సినిమాలో స్టోరీ బాగుంది స్క్రీన్ ప్లే బాగుంది డైరెక్షన్ బాగుంది మెయిన్ చెప్పుకోవాలంటే పవన్ కళ్యాణ్ ఒక ఎత్తు అయితే పవన్ కళ్యాణ్ లేకపోతే సినిమా లేదంటాం కదన్నా ఎంఎం కీరవాణి లేకపోతే సినిమా లేదన్న నేను చెప్తున్నా ఇద్దరు ఆయువుకు వాయువు తోడైతే ఎలా ఉంటుందో అలా ఉంటుంది సినిమాలో అయితే పర్ఫెక్ట్ యాక్షన్ ప్యాక్డ్ హిస్టారికల్ మూవీ అన్న సినిమా చాలా గ్రాఫిక్ చాలా బాగా చేశారు బ్రో మూవీ 3 years తర్వాత వచ్చాడు బ్రో చాలా బాగుంది బ్రో చాలా సూపర్ ఉన్నాయి అన్ని బాగున్నాయి